ఒక అందమైన అడవిలో గోపి అనే చిన్న తాబేలు ఉండేది. గోపి చాలా నెమ్మదిగా నడిచేది. అందరు జంతువులు దాన్ని చూసి నవ్వేవారు. కోతి అన్నది, "ఎంత నెమ్మదిగా నడుస్తావురా గోపీ." జింక అన్నది, "నీతో పోటీపడ్డా నేను క్షణాల్లో గెలుస్తా." గోపి మాత్రం బాధపడకుండా, "నాకు నా నడకే ఇష్టం" అని చెప్పింది. ఒకరోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది. అడవి అవతల ఉన్న చెరువులో నీరు తగ్గిపోయింది. చిన్న జంతువులకు నీరు చాలా అవసరమైంది. అందరూ వేగంగా పరిగెట్టారు. కాని దారి మధ్యలో లోతైన గుంత ఉంది. వేగంగా వచ్చినవాళ్లు గుంత చూసి ఆగిపోయారు. అప్పుడే నెమ్మదిగా వస్తున్న గోపి అక్కడికి చేరింది. గోపి గుంతలోకి చూసి ఆలోచించింది. "నేను నెమ్మదిగా వెళ్తాను కాబట్టి జాగ్రత్తగా పనిచేయగలను" అనుకుంది. గోపి తన గట్టి కవచంతో గుంతమీదుగా చిన్న దారి చేసింది. అందరు జంతువులు ఒక్కొక్కరిగా దాటారు. చివరికి అందరూ చెరువుకు చేరి నీరు తాగారు. అందరూ గోపీని చూసి ఆనందించారు. కోతి చెప్పింది, "నిన్ను నవ్వినందుకు క్షమించు గోపీ." జింక చెప్పింది, "నెమ్మదిగా ఉండడం తప్పుకాదు." గోపి నవ్వుతూ చెప్పింది, "వేగం కంటే తెలివి, ఓర్పు ముఖ్యం." నీతి: నెమ్మదిగా చేసిన పనికూడా తెలివితో ఉంటే విజయం ఖాయం.